హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఒక పెద్ద మనిషి ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు, కోడిపుంజి సామెత. నేను కూయడం వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు, నేను గనక కూత ఆపేస్తే ఈ ప్రపంచమంతా చీకటిగా ఉంటుందని చెప్పి కోడి భావిస్తుంటుందంట. అంటే కోడి లేకపోతే సూర్యుడు ఉదయించడని. సో కోడి కూసినా కుయ్యకపోయినా సూర్యుడు ఉదయించక మానడు, అస్తమించక మానడు. ఓకే, సో ఇది చంద్రబాబు నాయుడు గారికి, వారి మీడియాకి, వారి ఆ కూటమి లీడర్లకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే లేకపోతే, ఈ కూటమి అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో, అసలు ఈ దేశం ఏమైపోతుందనే యాంగిల్లో వాళ్ళు ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ ఎలివేషన్లను ప్రజలు నమ్ముతారనుకుంటే వారి భ్రమ. తాత్కాలికంగా పనిచేయొచ్చు, కానీ తర్వాత నిజాలు ఏదో బయటకు వస్తే అసలైనటువంటి కష్టం అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఆదాని గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి కూడా జగన్ గారి పేరు మారుమోగుతున్న పరిస్థితి. కూటమి యొక్క సపోర్ట్ చేసేటువంటి మీడియా యొక్క ఆర్ధనాదాలు అన్నీ ఇన్ని కావు. అది కూడా మీకు వినిపిస్తా, వీడియో రూపంలో చూపిస్తా. ఒక్కసారి నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గమనించండి. ఆ మాటల్లోనే ఒక టెక్స్ట్ కూడా మీకు చూపిస్తా, ఒక్కసారి చూడండి. లాస్ట్ మంత్ మొదలైతే వచ్చే కింగు వేరనేది మన పవన్ స్టార్ సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అంట. మనది గూగుల్ అయితే వైసీపీది గొడ్డేలు అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పాపం దొరికిపోవడం ఎట్లా దొరుకుతారంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు కదా, యాక్చువల్లీ ఇది ఆదాని గూగుల్ డేటా సెంటర్ కదా. ఒక్కసారి అటు చూడండి, గూగుల్ క్లౌడ్ ఆదాని కనెక్షన్. అంటే నారా లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి ఇక్కడనే ఆదాని అనే పేరు కనపడుతుందా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని అండ్ గూగుల్ ఇద్దరికి ఒప్పందంతో ఇక్కడ పెడుతున్నటువంటి డేటా సెంటర్ ఏదని జగన్ గారు ఏదైతే చెప్పారో మరి అది నిజమే కదా. వీళ్ళు దాచేస్తే దాగుతుందా ఈయన అంటారు. ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు కదా డైలాగు, ఆ లాస్ట్ కిక్కే వేరప్ప అని చెప్పి. కష్టం జగన్ది అయితే క్రెడిట్ చోరీ చేయడం మీది. ఇది డైలాగ్, అసలైనటువంటి డైలాగ్. దానికి వేరే ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదిగోండి, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఆదాని కనెక్ట్స్. ఇక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్కి సంబంధించి అందరు నిలబడ్డారు కదా. ఇక్కడ ఆదాని అని ఉందా లేదా? ఈ ఆదాని పేరు లేకుండా వీళ్ళు యాడ్ కూడా ఈరోజు పత్రికలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వీళ్ళు వాళ్ళ మీడియా ద్వారా ఎంత కవర్ చేసినా అది దాగదు. ఈ ఆదాని గ్రూప్తోని గూగుల్ డేటా ఇక్కడ పెడుతున్నారు అనడానికి, దాని వెనుక జగన్ గారి కష్టం ఉందనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉండే. ఆల్వేస్ ఇన్సైట్ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్. ఇక్కడ దానికి సంబంధించి డేటా సెంటర్ అంటే డేటా సెంటర్కి సంబంధించి 2023 సెప్టెంబర్ 29న మాట్లాడినటువంటి సందర్భంలో వైజాగ్ డేటా సెంటర్కి సంబంధించి ఇక్కడ దిగినటువంటి ఫోటో కనిపిస్తుంది కదా ఇక్కడ. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి. సో ఈ ఒప్పందమే అక్కడ వేసినటువంటి తొలి అడుగే ఇక్కడ కార్యరూపం దాల్చింది. అంటే ఇక్కడ క్రెడిట్ చోరీ చేసింది ఎవరు? వీళ్ళే కదా. కష్టం జగన్ గారిది కదా. అండ్ ఇంకోటి కూడా మీకు చూపిస్తా. ecosystem in partnership with Google and powered by Complete Green. పార్ట్నర్షిప్ విత్ గూగుల్. వీళ్ళు ఆదానితో సంబంధం లేదని చెప్తారు కదా. మరి ఇక్కడ ఆదానితో సంబంధం ఉంది కదా. వాళ్ళు ఎక్కడైతే స్టోన్ వేస్తూ ఉన్నారో ఆల్రెడీ జగన్ గారు వేశారు, మళ్ళీ వీళ్ళు వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఆదాని కనెక్షన్ ఉందా లేదా? ఓకే, అండ్ నెక్స్ట్ చూపిస్తా చూడండి. ఇది చూడండి, 2020 డేటా సెంటర్కు తొలి అడుగు పడింది. జగన్ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. 2021 మార్చిన సింగపూర్తో సముద్రం ద్వారా కేబుల్ వేయమని లేఖ రాసినటువంటి సందర్భం. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్కి 9/3/2021, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2022 ఫిబ్రవరిలో జగన్ డేటా సెంటర్కి భూములు ఇస్తున్నాడని గత 5 ఏళ్ళు తప్పుడు కథనాలు రాసినటువంటి వాళ్ళ పత్రికలు ఇవి. ఆదాని అడిగారని 2600 కోట్ల భూమి 130 కోట్లకు సొంతం, మీలాగా 99 పైసలకి ఇవ్వలేదు. ఓకే, అవి ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా నీట్గా ఒక పద్ధతి ప్రకారం గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి కష్టపడడానికి దానికి సంబంధించిన ఆధారాలు మీరు ఆ రోజు ఏడ్చారు, ఈరోజు మా క్రెడిట్ అంటున్నారు. మరి ఎట్లా చెప్పుకుంటారా ఈ క్రెడిట్ గురించి? అండ్ అదేవిధంగా 2022 అక్టోబర్ ఆదానితో గూగుల్ ఒప్పందం.
ఆదానితో గూగుల్ ఒప్పందం 2021 సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అండ్ అదేవిధంగా 2027 మే ఆదాని డేటా సెంటర్ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి సందర్భం. 2025 ఏమొచ్చింది, మొదటి నుంచి జగన్ కష్టపడితే చివరిలో మేమే చేస్తామని క్రెడిట్ తీసుకుంటూ ఆ చివరి పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అని చెప్పి వాళ్ళు డైలాగు కొడతా ఉన్నారు. ప్రజలకి తెలీదా? మొత్తం మేమే చేస్తామంటే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఇన్ని రోజులు జగన్ గారు ఏదైతే చెప్పారో, జగన్ గారే చెప్పింది నిజం కదా, వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు కదా అనేది క్లారిటీ. ఆ క్లారిటీ ఇంకా బాగా రావడానికి వాళ్ళ మీడియానే అతిపెద్ద ఎగ్జాంపుల్. వాళ్ళ మీడియాలో వాళ్ళ ఆర్ధనాదాలే చాలా ఉన్నాయి. ఒకటి చూపిస్తాను మీకు. అయితే మరి ఇంత పెద్ద శంకుస్థాపన కార్యక్రమం, ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతా కూడా దాన్ని ప్రచారం చేసుకొని దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అనిపిస్తుంది. అంటే ప్రచారం కూడా చేసుకోవడం లేదు, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మేము ఇంత కష్టపడండి, ఏం కష్టపడ్డారని చెప్పుకుంటారు వాళ్ళు? ఏం కష్టపడ్డారని? మేము పలానా చోట ఒప్పందం చేసుకున్నామని చెప్తారా? కేబుల్ దీనికోసం సింగపూర్తో ఒప్పందం చేసుకున్నామని చెప్తారా? లీగల్ రాసామని చెప్తారా? భూములు కేటాయించింది మేమని చెప్తారా? క్లియరెన్స్ అంతా చేసింది మేమని చెప్తారా? ఏ రకంగా చెప్తారు? ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అందుకే అంటారు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఏఏ హబ్ శంకుస్థాపనకు స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీతో కూడిన కంప్యూటరింగ్ కనెక్టివిటీ కవరేజ్ ఒకే చోట. ఇక్కడ అందరి పేర్లు, అందరి ఫోటోలు కూడా వేశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆదాని కనెక్ట్స్ అనే పేరు ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఆదాని అనే పేరు వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టము, కృషి అన్నీ కూడా ఉన్నాయి ఆధారాలతో సహా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో డేటాతో సహా క్లియర్గా వివరించడం జరిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉంటాయా? ఖచ్చితంగా తెలుస్తాయి. తెలుసుకున్నారు కాబట్టే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే. మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు వైసీపీ పార్టీ చెబుతున్నట్టు. అయిపోయా, ఇదొక్కటి చాలు. ఆదాని లేదు, ఆదానితో సంబంధం లేదు. మీరు వాళ్ళు అసలు ఆదాని పేరే వాడరు. ఆదాని పేరు ఎక్కడ ప్రస్తావించారు? గూగుల్ డేటా సెంటర్ ఇదే చెప్తారు. ఆదాని పేరు ఎక్కడ ప్రస్తావించారు? ఎందుకంటే జగన్ గారికి పేరు వస్తుంది. జీవోలు కూడా ఏదో మార్చి రాచేస్తారు. అంత వీళ్ళ ఇష్టం. దీని వెనక కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది, చాలామంది దీని వెనుక కష్టపడేటువంటి కృషి ఉంది. వారి కృషిని గుర్తిస్తూ దాన్ని మేము కొనసాగిస్తామని చెబితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది మంచి ప్రభుత్వంలే అని అనుకుంటారు. మరి అది ఊరుకోకుండా మళ్ళీ పైనుంచి అక్కడ డేటా సెంటర్ దగ్గర కూడా గొడ్డేలని చెప్పి మళ్ళీ పనికి మాలిన రాజకీయం. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు చేసింది అంతా కూడా. వీళ్ళు జగన్ గారు చెప్పుకోలేకపోయారు కాబట్టి ఆ ప్రజలకు తెలియదేమో అని చెప్పి వీళ్ళు ఇప్పుడు మేం చేసామని చెప్పుకుంటున్నారు. సో ఒకటోటి బయటకు వస్తుంది. దీని వెనక కష్టపడింది ఎవరు, దీనికి పునాది వేసింది ఎవరు, తొలి అడుగు ఎక్కడ పడింది అనేది ప్రజలకు ఒక క్లారిటీ వస్తూ ఉన్నది. సో వీళ్ళ అర్థాలు ఇవి. ఎంత చెప్పినా కూడా ప్రజలు నమ్మడం లేదు కదా అని. సో ఇట్లా వీళ్ళ క్రెడిట్ చోరీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. పంచులు, డైలాగులు మాట్లాడితే పబ్లిక్ ఊకూరు, ఏకిపారేస్తారనమాట. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.